Myself, Usha Rani. I'm a senior wellness coach and BDO, also business development officer in Cosmolife Nutrition Company. సో ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గనక గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏమిటి, జీర్ణ వ్యవస్థ అంటారు కదండి, ఆ వ్యవస్థ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ ఏంటి, ఫంక్షన్ ఆఫ్ ది బాడీ ఏంటి అనేది మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాము. సో స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ అందరికీ ఒకేలా ఉంటుంది, పుట్టిన బిడ్డ నుంచి 100 ఏళ్ల వరకు అందరికీ కూడా. సో ఫంక్షన్ ఆఫ్ ది బాడీ మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఇన్నర్ గా వర్కింగ్ కండిషన్ అనాలిసిస్ అంటారు దాన్ని, ఫంక్షన్ ఆఫ్ ది బాడీ. సో అది మన ఆహార అలవాట్లు, దాంతో పాటు వ్యవహారం, ఆహారం వ్యవహారం ఈ రెండిటి వల్ల చేంజ్ అవుతూ ఉంటుందండి. సో ఈ రోజు మన టాపిక్ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ అంటే మౌత్ టు యానస్ ఉండే పార్ట్స్ ని డైజెస్టివ్ సిస్టమ్ అంటారండి. అంటే నోటి నుంచి మనం మోషన్ పాస్ చేసే మార్గం వరకు ఏదైతే సిస్టమేటిక్ గా ఆర్గాన్స్ ఉన్నాయో దాని అంతటిని కలిపి జీర్ణ వ్యవస్థ అంటారు, ఇంగ్లీష్ లో డైజెస్టివ్ సిస్టమ్. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు వస్తాయి, అసలు లోపల ఉన్న ఆర్గాన్స్ ఏంటి, మనం తీసుకునే ఆహారం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, రిస్క్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం ఈ రోజు. సో మౌత్ నుంచి యానస్ వరకు, నోటి నుంచి కొంచెం కిందకి వెళ్తే సలైవా గ్లాండ్స్ ఉంటాయి, సలైవరీ గ్లాండ్స్. దాని తర్వాతగా గొంతు దగ్గర ఈసోఫాగస్ అన్నవాహిక అంటారు. తర్వాత కొంచెం కిందకి వెళ్తే గనక లివర్ ఉంటుంది, గాల్ బ్లేడర్. లివర్ అంటే కాలేయం అండి. గాల్ బ్లేడర్, పిత్తాశయాలు అంటారు కదా తెలుగులో, స్టమక్, ప్యాంక్రియాసిక్ క్లోమము, లార్జ్ ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, అపెండిక్స్ అంటారు కదండి, ఉండుకము. అసలు మన బాడీలో అవసరం లేని ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే గనక, పనికిరాని ఆర్గాన్ ఒక అవయవం ఉంది అంటే ఈ అపెండిక్స్ అనమాట. దానివల్ల యూజ్లెస్, మనకి ఏ యూజ్ లేదు. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు, చాలా సార్లు దీనికోసం థింక్ చేయడం జరిగింది. సో అందరి బాడీలో కూడా ఈ ఉండుకం అనేది ఉంటుందండి. లార్జ్ ఇంటెస్టైన్స్ ఎండింగ్ పాయింట్ లో ఇటువైపు మనకి రైట్ సైడ్ చూస్తే గనక డౌన్ లో లోయర్ అబ్డామిన్ లో ఉంటుంది. మీరు అక్కడ చూసినట్టు ఇమేజ్ లో ప్రతి ఆర్గాన్ కూడా చక్కగా చూపించడం జరిగింది చూడండి. ఎందుకంటే ఎవరు డైజెస్టివ్ సిస్టమ్ వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోలేం కాబట్టి ఈ ఇమేజ్ లో మీకు అన్ని కూడా లోపల ఇలా ఉంటుందా అని ఒక ఇమేజినేషన్ లోకి వెళ్తాం అనమాట. సో అపెండిక్స్ అనేది లాస్ట్ ఎండింగ్ పాయింట్. అండ్ రెక్టమ్, యానస్, మనకు మోషన్ వచ్చే మార్గం ఏదైతే ఉందో దాన్ని రెక్టమ్ అంటారు. లాస్ట్ పాయింట్ యానస్ అన్నమాట. సో ఈ రెక్టమ్, యానస్ దగ్గరే మనకి కొన్ని కొన్ని ఫీజర్స్, లేదు అంటే కొన్ని కణితల్లాగా ఫామ్ అవ్వడం, పైల్స్ కంప్లైంట్ కి దారి తీయడం, ఇలాంటివన్నీ కూడా ఈ లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఆ 2 ఆర్గాన్స్ రిలేటెడ్ ఆ పార్ట్స్ దగ్గర మనకి డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకేనండి. సో ఇంటెస్టైన్స్ చూడండి, లివర్ ఎలా ఉంది చూడండి, బ్రౌన్ కలర్ లో చక్కగా గాల్ బ్లేడర్, దాని కింద ప్యాంక్రియాస్, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు. గోల్డ్ కలర్ లో ఉన్న అదంతా కూడా పెద్ద ప్రేగులు. ఓకేనండి. లాస్ట్ మిడిల్ లో పింక్ కలర్ లో ఉంటాయి చిన్న ప్రేగులు, స్మాల్ ఇంటెస్టైన్స్ అంటారు. సో ఇవి ఇలా మనకి మేడప్ అయి ఉందన్నమాట, భగవంతుడి సృష్టి ఇదంతా కూడా. ఓకేనండి. నెక్స్ట్ మ్యామ్. అయితే స్టమక్ డిసీజెస్ చూస్తే గనక, మన స్టమక్ అనేది సెకండ్ బ్రెయిన్ అంటారు, పొట్ట అంటాం కదండి తెలుగులో. సో ఈ స్టమక్ అనేది సెకండ్ బ్రెయిన్. సెకండ్ బ్రెయిన్ ఎందుకు అంటారు అంటే గనక, మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ నుంచి మనకి బ్రెయిన్ కి ఈ సిగ్నల్స్ అనేది పాస్ చేస్తుంది స్టమక్. చూసారా, ఎవరైనా ఆందోళనకు గురైనప్పుడు, టెన్షన్ కు గురైనప్పుడు, భయంకరమైనవి ఏవైనా చూసినప్పుడు, పాములు కానీ లేదా దయ్యాలు భూతాలు కానీ సంథింగ్ మనకి ఏదైనా ఇష్టం లేనిది కానీ భయంగా ఉన్నది ఏదైనా చూస్తే గనక, కొంతమందికి వాటర్ చూస్తే భయపడుతూ ఉంటారు, పానిక్ అవుతూ ఉంటారు. ఆ టైంలో ఈ సెరిటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవనివ్వకుండా ఈ కన్స్ట్రక్షన్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని కూడా కంట్రాక్షన్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఈ కంట్రాక్షన్ లో కంటే సంకోచం, వ్యాకోచం అంటారు కదండి. సంకోచంలో కంట్రాక్షన్, రిలాక్సేషన్ అంటే వ్యాకోచం అనమాట. సో అలా వెళ్ళిపోయే ప్రాసెస్ లో కడుపులో గాబర గాబరగా ఆందోళనగా ఉంటుంది అంటే గనక ఈ స్టమక్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది కంట్రాక్ట్ అవుతుంది అనేది వన్ ఆఫ్ ది ఇండికేషన్ అనమాట. అక్కడి నుంచి పాస్ చేస్తుంది బ్రెయిన్ కి. భయపడాలి, భయపడే ఫీలింగ్ రావడం,
ఆ నర్వస్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ అవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ స్టమక్ లో హార్ట్ బర్నింగ్ చూసారా అక్కడ? సో మంట అనేది స్టార్ట్ అవుతా ఉంటుంది అనమాట. ఒక మంట స్టార్ట్ అయినా, లేదా గ్యాస్ట్రైటిస్ అంటే గనక, గ్యాస్ట్రిక్ అంటే స్టమక్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో అక్కడ ఇన్ఫెక్షన్ గానీ వాపు గానీ స్టార్ట్ అయింది అంటే దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. అండ్ అలాగే ఇంక్రీజ్డ్ ఎసిడిటీ చూసారా అండి, ఈ గ్రీన్ కలర్ లో ఉంది. ఈ ఎసిడిటీ ఫామ్ అయినప్పుడు ఇలాగ లోపల స్టమక్ అనేది ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటుంది. దాన్ని తెలుగులో చెప్పాలంటే పైత్యం అంటారు కదా, పైత్యం చేసింది అని చెప్పేసి అంటారు. సో ఇలా ఎప్పుడైతే ఫామ్ అయిపోతూ ఉంటుందో ఈ జ్యూసెస్ సెక్రీషన్ అనేది ఎక్కువగా జరిగిపోతూ ఉంటుంది, ఎస్సిఎల్ సెక్రీషన్స్. సో ఎసిడిటీగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఫోర్త్ ఇమేజ్ చూసినట్టుగా అయితే గనక అల్సర్ అండి, అల్సర్స్ ఫామ్ అవుతాయి, ఒరిపిలాగా ఫామ్ అవుతా ఉంటాయి అన్నమాట. సో ఇలా లోపల మనం ఏ పొజిషన్ లో ఉంది మన స్టమక్ అనేది, ఏ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంది అనేది చూడండి. ఎసిడిటీ అంటే ఇంక్రీజ్ ఎసిడిటీ అంటే ఆ గ్రీన్ కలర్ లో ఉంటుంది. మంట వస్తుంది అంటే గనక హార్ట్ బర్నింగ్, అక్కడి నుంచి మంట గుండెకి తన్నుతూ ఉంటుంది, పైన గొంతులోకి వస్తూ ఉంటుంది అనమాట. అలాగే గ్యాస్ట్రైటిస్ అంటే అక్కడ ఇన్ఫెక్షన్, వాపు స్టార్ట్ అయ్యింది స్టమక్ లో అని అర్థం. అల్సర్స్ అంటే చిన్న చిన్న ఒరిపిల్లాగా ఫామ్ అయ్యి అక్కడ చూడండి, ఆ కురుపుల్లాగా ఫామ్ అయ్యి ఆ టిష్యూస్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట, స్టమక్ లో ఉండే టిష్యూస్. నెక్స్ట్ మ్యామ్. అయితే మోస్ట్ కామన్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏంటి ఉంటాయి డిసీజెస్ అంటే గనక కిడ్నీ స్టోన్స్ వస్తాయండి. మనం ప్రాపర్ గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, తీసుకున్న ఫుడ్ ని వాటర్ ఇంటేక్ పెంచకపోతే గనక, సో పొటాషియం కంటెంట్ ఐటమ్స్ ఏవైతే మనం ఎక్కువ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ ఇవ్వకపోతే కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవుతా ఉంటాయి. కాబట్టి కిడ్నీ స్టోన్స్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అండి, దాన్ని ఆఫ్ లో ఐబిఎస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు డయాగ్నోస్ చేసినప్పుడు. ఇది స్మాల్ ఇంటెస్టైన్స్ కి సంబంధించి వాటర్ తాగినా, ఫుడ్ తిన్నా, సాలిడ్ గానీ సెమీ సాలిడ్ ఏది తీసుకున్నా సరే వీళ్ళకి విమడదు అనమాట, అబ్జార్ప్షన్ జరగదు. వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అలా అవుతూనే ఉంటుంది. ఇలా తాగిన ఒక హాఫ్ అన్ అవర్ కి, తిన్న హాఫ్ అన్ అవర్ కి బాత్రూమ్ కి పరిగెడుతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే ఐబిఎస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే క్రాన్స్ డిసీజెస్ అని చెప్పేసి థర్డ్ వన్ ఉంది. ఈ క్రాన్స్ డిసీజెస్ అంటే ఏం లేదండి, ప్రేగుల్లో మంట రావడం అనమాట. చిన్న ప్రేగులు అవనివ్వండి, పెద్ద ప్రేగులు అవనివ్వండి, మంట, అలాగే మోషన్ లో బ్లడ్ పడుతూ ఉంటుంది. దీన్ని క్రాన్స్ డిసీజ్ అంటారు. కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే మలబద్ధకం. ఈ మలబద్ధకం అనేది ప్రాపర్ గా వాటర్ తీసుకోకపోవడం వల్ల, తక్కువ క్వాంటిటీలో తీసుకుని, అంటే నేను పెరిగిపోతున్నానో లేకపోతే నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయనో, కావలసిన క్వాంటిటీ కన్నా తక్కువ క్వాంటిటీ తీసుకుంటూ ఉంటే గనక అబ్జార్ప్షన్ స్లో అయ్యి మనకి ఆ వేస్ట్ మెటీరియల్ బయటికి రావడానికి, పుషప్ అవడానికి అక్కడ వర్కింగ్ కండిషన్ అనేది స్లో అయిపోతుంది. కాబట్టి ఈ మలబద్ధకానికి దారితీస్తుంది అనమాట. అలాగే తినే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఫుడ్ లేకపోయినా, పీచు పదార్థాలు అనేది సఫిషియెంట్ గా మనం తీసుకోకపోయినా సరే కాన్స్టిపేషన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే అపెండిసైటిస్ అని చెప్పాం కదండి, అపెండిక్స్ ఉండుకం అంటారు. దానిలో మనం తిన్న ఆహారం, వాటర్ అవనివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ లిక్విడ్ ఆర్ సాలిడ్ ఆర్ సెమీ సాలిడ్, ఈ టైప్ ఆఫ్ మనం ఫుడ్ తీసుకున్నప్పుడు హరీబరీగా తింటూ తాగుతూ ఉంటాము. హరీబరీ మీన్స్ హడావిడిగా. ఈ హడావిడిగా తిని తాగే ప్రాసెస్ లో ప్రొఫెషనల్ వైజ్ అవనివ్వండి, ఇంట్లో ప్రాబ్లమ్స్ అవనివ్వండి, హరీబరీగా ఎవరైతే నిలబడి ఫాస్ట్ గా తినేస్తూ ఉంటారు, బాగా నవిలి మింగరు, అలాగే మాస్టికేషన్ అంటారు, అది బాగా నవిలి మింగితే డైజెషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది, సిట్టింగ్ పొజిషన్ లో ఉండరు. సో అందుకని చెప్పేసి ఈ అపెండిసైటిస్ ఎలా వస్తుంది అంటే, ఆ ఉండుకం అనే పార్ట్ లోకి ఈ పార్టికల్స్ ఏవైనా చిన్న పార్టికల్స్ అందులోకి వెళ్ళిపోయినాయి అనుకోండి, 1 or 2 లోపలికి వెళ్ళిపోతే అక్కడ స్వెల్లింగ్ వచ్చి, అంటే ఆ ఆర్గాన్ స్వెల్లింగ్ వచ్చి, వాపు వచ్చి, ఇన్ఫెక్షన్ వచ్చి ఇమీడియట్ గా పెయిన్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఈ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు చాలా హారబుల్ గా ఉంటుందండి. సో మనం తట్టుకోలేనంత నొప్పి అనమాట. ఆ నొప్పి వస్తున్నప్పుడు పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే అది అవ్వదు. ఇమీడియట్ గా మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించమని చెప్పేసి డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు. ఆ అల్ట్రాసౌండ్ లో గనక అపెండిసైటిస్ అని మనకి ఇంప్రెషన్ రాస్తే గనక ఇమీడియట్ గా సర్జరీ వరకు వెళ్తుంది అనమాట. సర్జరీ చేసి ఓపెన్ చేసి ఆ ఆర్గాన్ రిమూవ్ చేయకపోతే, అది ప్రాణానికి, అది పేలిపోయింది, లోపల పగిలిపోయింది అంటే, రప్చర్ అయిపోతే
ప్రాణానికి ప్రమాదం కాబట్టి అపెండిసైటిస్ అనేది చాలా డేంజర్ అన్నమాట. సో అందుకని చెప్పేసి మనం తిని తాగేటప్పుడు హడావిడిగా ఉండకూడదు. సిట్టింగ్ పొజిషన్ లో కొంచెం టైం ఇచ్చి ఫుడ్ వాటర్ అయినా లిక్విడ్ అవని సెమీ సాలిడ్ అవని సాలిడ్ అవని ఏదైనా కూర్చుని చక్కగా కొద్దిగా ఆస్వాదించుకుంటూ తినడం తాగడం అనేది మనం నేర్చుకోవాలన్నమాట. అల్సర్స్ అంటే మనకి ఒరిపులు అంటారు కదా, పుళ్ళు పడిపోవడం. ఈ అల్సర్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. గ్యాస్ ఇన్ ఇంటెస్టైన్స్ లో గ్యాస్ అనేది ఎక్కువగా ఉండిపోవడం వల్ల బ్లోటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. గుడుగుడు గుడుగుడు సౌండ్లు వస్తూ ఉంటాయి. కొంతమందికి కింద నుంచి గ్యాస్ పాస్ అవ్వదు, పైనుంచి తేనుపులు రావు. అలాంటప్పుడు చాలా సఫికేటెడ్ గా ఫీల్ అవుతారు. పొట్ట ఇలా నొక్కితే టైట్ గా ఉంటుంది. దాన్ని ఎలా రిలీజ్ చేసుకోవడమో తెలియక లాటస్ ట్యూబ్ అనేది వేస్తారు. హాస్పిటల్స్ కి వెళ్తే గనక ఎనిమా చేస్తారు. మీ అందరికీ తెలుసు. సోప్ అండ్ వాటర్ తో కానీ, లేదు అంటే గ్లిజరిన్ తో సంబంధించినవి ఏవైతే ఉన్నాయి ప్యాకెట్స్, వాటితో ఎనిమా చేసిన తర్వాత అప్పుడు ఫ్లాటస్ ట్యూబ్ అనేది కూడా ఉంటుందండి. ఒక బేసిన్ లో వాటర్ పెట్టి ఒక ట్యూబ్ అనేది మీరు మోషన్ పాస్ చేసే మార్గంలో ఇంజెక్ట్ చేసి ఆ ఆ గ్యాస్ అంతా కూడా ఈ వాటర్ లోకి రిలీజ్ చేస్తారనమాట. గ్యాస్ రిలీజ్ అవ్వదు. ఓకేనండి. అప్పుడు మోషన్ కూడా అబ్స్ట్రక్షన్ అయిపోతే కనుక రోజు ఎవ్రీడే మనం 2 పూట్ల మోషన్ అనేది వెళ్ళాలి. 2 టైమ్స్ మోషన్ ఎవరైతే వెళ్ళట్లేదో వాళ్ళకి లార్జ్ ఇంటెస్టైన్స్ లో వేస్ట్ మెటీరియల్ ఉండిపోయిందని చెప్పేసి అర్థం అండి. సో 2 పూట్ల కంపల్సరీ మనం, ఎందుకంటే 3 టైమ్స్ పర్ డే ఆర్ 4-5 టైమ్స్ మనం తింటున్నాము. ఐటమ్స్ ఏవైతే స్నాక్స్ కానీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ మిడిల్ లో లిక్విడ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాం కదండి. అంటే మంచి మెటీరియల్ మనం తిన్నప్పుడు మంచిగా ఉంటుంది, వచ్చేటప్పుడు ఎందుకు వేస్ట్ స్మెల్ వస్తుంది, కలర్ మారిపోతుంది. ఇవన్నీ జరుగుతాయంటే లోపల వైరస్ బ్యాక్టీరియా ఎక్కువగా చేరిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో మోషన్ స్మెల్ రాకూడదు, అలాగని చెప్పేసి అందులో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మన ఇంటెస్టైన్స్ అనేది క్లీనప్, ఏ రోజుకి ఆ రోజు క్లీనప్ చేసుకునే బాధ్యత ఎవరిది అంటే మనదే. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వచ్చి మన ఇంటెస్టైన్స్ ని క్లీనప్ చేయరు కాబట్టి మనము ఫైబర్ ఫుడ్ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో బీరకాయలు, బెండకాయలు, అలాగే చిక్కుడు జాతి, కీర, అలాగే లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ ఇన్ ఇంటెస్టైన్స్ లో ఉండకుండా, ఇంటెస్టైన్స్ అంటే చెప్పాను కదండి ప్రేగులు, ఈ ప్రేగుల్లో ఉండకుండా అది పుషప్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు రిలీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలాగే గ్యాస్ట్రైటిస్, ఐటిస్ మీన్స్ ఇన్ఫ్లమేషన్ అండ్ వాప్ అని చెప్పాను కదండి. సో ఆ స్టమక్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఎవరు కారణము అంటే మనమే. స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, బివరేజెస్, బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకి డెవలప్ అవుతాయి. 1 to 8 ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మా, అండ్ అలాగే డైజెస్టివ్ సిస్టమ్ డిసీజెస్ దాంతో పాటు ఏమున్నాయి అంటే కనుక, సో డైజెస్టివ్ సిస్టమ్ డిసీజెస్ కొలైటిస్ అండి. కొలైటిస్ అంటే కాలాన్స్ అంటారు. లార్జ్ ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్ ని కాలన్స్ అంటారు. అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం, కొలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ రావడం. గ్యాస్ట్రైటిస్, ప్యాంక్రియాటైటిస్ అంటే చిన్నది క్లోమం లాగా ఉంటుంది. చికెన్ లో వాటిల్లో చూస్తే మనకి చేదుకట్టు అంటారు కదా, దాన్ని స్ప్లీన్ అంటారు. ప్యాంక్రియాస్ దాని క్రిందనే ఒకటి ఉంటుంది, క్లోమము అంటారు దీన్ని. సో ఇక్కడ ఐటిస్ మీన్స్ ఇన్ఫ్లమేషన్ అండి. దానికి కూడా వైరస్ వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ ఇన్ఫెక్షన్ అయ్యి అది వాపు రావడానికి ప్యాంక్రియాటిస్ కూడా అంటారు. ఈ ప్యాంక్రియాటిస్ వచ్చినప్పుడు మనం ఒక ఫుడ్ కానీ వాటర్ కానీ తినడానికి తాగడానికి అవకాశాలు ఉండవు. ఇన్ కేసు కానీ చేస్తే అది రప్చర్ అయిపోద్ది అనమాట. సో ఇమీడియట్ గా మనం హాస్పిటలైజేషన్ అవుతాము, సెలైన్స్ మీద పెడతారు, ఇంజెక్షన్స్ పెడతారు. 24 hours ఆర్ 48 hours ఆర్ 72 hours NBM, నథింగ్ బై మౌత్. సో ఏమి కూడా నథింగ్ బై వారల్ అంటారు, నథింగ్ బై మౌత్ అంటారు. ఏమి తీసుకోవడానికి తినడానికి అవకాశం ఉండదు ప్యాంక్రియాటైటిస్ వస్తే గనక. వీళ్ళకి మెడికేషన్స్ కూడా వారల్ గా ఏమి ఇవ్వరు, ఐవిఏ మాత్రమే ఇస్తారనమాట. సో అందుకని చెప్పేసి ఇది రాకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మందే. అండ్ లివర్ క్యాన్సర్ కూడా ఛాన్సెస్ ఎందుకు వస్తాయి అంటే మనం తీసుకునే ఆహారంలో టాక్సిసిటీ ఎక్కువగా వెళ్ళి ఫ్యాటీ లివర్ అనేది, అంటే మన విజరల్ ఫ్యాట్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోకపోతే అది కానీ more than 10-15 అబౌవ్ ఉంటే గనక లివర్ క్యాన్సర్ కూడా దారి తీస్తుందండి. సో ఫ్యాటీ లివర్ గా ముందు స్టార్ట్ అవుతుంది, అలాగే సిరోసిస్ ఆఫ్ లివర్ కి వెళ్తుంది. ఆ సిరోసిస్ లివర్ తో క్యాన్సర్ అనేది, క్యాన్సర్ కణాలు అక్కడ చోటు చేసుకుని క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సిరోసిస్ ఆఫ్ లివర్ చెప్పాం కదండి. ఇక్కడ ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే ఏంటంటే
లోబ్స్ ఉంటాయండి లివర్ కి, కాలేయం అంటారు. ఆ లోబ్స్ గట్టిపడిపోతాయి అనమాట. స్మూత్ గా ఉంటేనే మనం తిన్న ఆహారం ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఈ ఎంజైమ్స్ సహాయంతో అన్ని ఆర్గాన్స్ కి కూడా సప్లై చేస్తుంది లివర్ అన్నమాట. సో అందుకని చెప్పే లవర్ లేకపోయినా బ్రతకొచ్చు, కానీ లివర్ లేకపోతే బ్రతకలేము. ఓకేనండి. సో ఈ పాయింట్ మీరు అందరూ క్యాచ్ చేయాలి. సో ఈ లివర్ అనేది హెల్దీగా ఉంచుకుంటేనే జాండీస్ కానీ, ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ కానీ రాకుండా, ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ కి వెళ్ళింది అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీ చెయ్యాలి. ఎవరిదైనా మీకు సూటబుల్ అయిన బ్లడ్ గ్రూప్ కానీ, లేదా సూటబుల్ అయిన లివర్ ఎవరిదైనా ఉంటే గనక ఇవన్నీ క్రాస్ చెకింగ్ అనేది చేసి, క్రాస్ మ్యాచింగ్ అంటారు. ఈ బ్లడ్ టెస్ట్లు అన్ని చేసిన తర్వాత వాళ్ళది మీకు సూట్ అయితే గనక అప్పుడు మీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. వాళ్ళ ముక్క తీసి, లివర్ ఆర్గాన్ అంతా కూడా తీరండి ట్రాన్స్ప్లాంటేషన్ కి. ఇంత పీస్ తీస్తారు. ఆ పీస్ తీసి మనకి ఎక్కడైతే ఏ లోబు అబ్స్ట్రక్షన్ అయిపోయిందో మనది రిమూవ్ చేసి దీనికి అటాచ్ చేస్తారనమాట. సో ఇక్కడ అటాచ్ చేసిన గ్యారంటీ ఉంటుందా లైఫ్ అనేది ప్రీవియస్ లైఫ్ లాగా హెల్దీగా లీడ్ చేస్తామా అంటే గ్యారంటీ లేని లైఫ్. సో అందుకని చెప్పేసి మనకి లివర్ కూడా ప్రాబ్లమాటిక్ అవ్వకుండా ఉండడానికి ఆహార అలవాట్లు అనేది ఎప్పటి నుంచే మనం చేంజ్ చేసుకోవాలి. అలాగే ఎంట్రైటిస్ అంటే ఏంటి అంటే గనక చిన్న ప్రేగుల వాపు. ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటెస్టైన్స్ లో వాపు రావడం అనమాట, దాన్ని ఎంట్రైటిస్ అంటారు. పెప్టిక్ అల్సర్స్ అంటే ఏంటి అంటే పైన స్టమక్ కి పైన ఉండే అల్సర్స్ ఫామ్ అవుతాయండి. మంట, తేనుపులు రావడం, కడుపులో పుళ్ళు ఏర్పడిపోవడం, జీర్ణకోశ వ్యాధులు అంటే అక్కడ పుండు పడిపోదాన్ని పెప్టిక్ అల్సర్స్ అని చెప్పేసి అంటారు. ఈ లాస్ట్ హెపటైటిస్ అని చెప్పేసి అనేది లివర్ కి సంబంధించింది. హెపటైటిస్ అంటే హెపా మీన్స్ లివర్, ఐటిస్ మీన్స్ ఇన్ఫ్లమేషన్. సో లివర్ ఇన్ఫ్లమేషన్ గురయ్యింది అంటే గనక ఆల్కహాల్, స్మోకింగ్, బేకరీ బెవరేజెస్ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో అవి వీటి వల్ల లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అదొక కారణం అయితే, మీకు లాస్ట్ టైం చెప్పాను బ్యాక్టీరియా వైరస్ అని మనం డిస్కస్ చేసుకున్నాము. హెపటైటిస్ ఏ, బి, సి, డి ఈ 4 గ్రూపుల్లో ఏ గ్రూప్ వైరస్ అయినా మనకి బ్లడ్ కి ఎంటర్ అయిపోయింది అంటే గనక దానికి నచ్చిన ప్లేస్ ఏంటి అంటే లివర్ అన్నమాట. మిగతా ఆర్గాన్స్ కన్నా లివర్ ని బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ హెపటైటిస్ ఉన్న వాళ్ళకి లివర్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఎల్ఎఫ్టి చేయించుకోమని చెప్పేసి చెప్తారు, లివర్ ఫంక్షన్ టెస్ట్. సో ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎందుకు చేయించుకోమంటారంటే ఆ బైల్ డక్ట్స్ ఎలా ఉన్నాయి, లోపల ఎంజైమ్స్ క్రియేట్ చేస్తుందా లేదా, అది ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుందా లేదా అనేది ఎల్ఎఫ్టి లో తెలుస్తుంది కాబట్టి. సో ఆ బ్లడ్ టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తారు. ఇక్కడ హెపటైటిస్ కూడా రాకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మందే. ఎలా అండి, స్లమ్ ఏరియాస్ లో ఫుడ్ తినడం, వాటర్ తాగడం, హైజీనిక్ లేని దగ్గర మనం ఆ లోపలికి ఇన్వాల్వ్ చేయడం లేదు అంటే, ఇలాంటి పర్సన్స్ ని మనము దగ్గరగా మీట్ అయినప్పుడు వాళ్ళ సెలైవా తగిలినా లేదా అంటే వాళ్ళ బ్లడ్ తగిలినా ఇమీడియట్ గా మనకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనలో ఇమ్యూనిటీ లేకపోతే ఈజీగా ఈ వైరస్ అనేది ఎంటర్ అయిపోతుంది. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కి దారి తీస్తున్నాయి అనమాట. నెక్స్ట్ మ్యామ్. అయితే కామన్ డిజార్డర్స్ లో చూస్తే గనక డైజెస్టివ్ సిస్టమ్ వైజ్ జాండీస్, ఈ జాండీస్ కండిషన్ ఎలా ఉంటుందంటే కామెర్లు అంటారండి తెలుగులో జాండీస్ ని. ఇంక్రీజ్డ్ అక్యుములేషన్ ఆఫ్ బైల్ పిగ్మెంట్స్ అండ్ ఎక్స్క్రీటెడ్ త్రూ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో ఇక్కడ ఎక్కువగా ప్రొడక్షన్ బైల్ జ్యూస్ అనేది ప్రొడక్షన్ బయటకు ఉత్పత్తి చెందిపోతూ ఉంటుంది అనమాట. పిగ్మెంటేషన్ స్టార్ట్ అయ్యి ఎక్స్క్రీటెడ్ త్రూ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, మిగతా ఆర్గాన్స్ మీద ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఇది ఎందుకు, కారణం ఏంటి ఈ జాండీస్ రావడానికి? మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది లివర్ అండి. సో లివర్ ఫంక్షనింగ్ అనేది బ్యాడ్ గా ఉండడం వల్ల మనకి జాండీస్ అనేది రావడానికి. అందుకనే కళ్ళు, ఒళ్ళు అంతా కూడా పసుపచ్చగా మారిపోతూ ఉంటాయి కదండి. ప్రీవియస్ డేస్ లో, ఇప్పుడంటే హాస్పిటల్స్ పరిగెడుతున్నారు కానీ ప్రీవియస్ డేస్ లో మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం, ఎవరికైనా ఒళ్ళు గాని కళ్ళు గాని పసుపచ్చగా మారినాయి అంటే గనక కొంచెం రైస్ తీసుకొచ్చి, బియ్యం, పచ్చి బియ్యం తీసుకొచ్చి అవి పొద్దున్నే పాస్ చేసిన యూరిన్ లో ఒక బౌల్ లో కలెక్ట్ చేసి ఈ బియ్యం కొంచెం అందులో వేసేవారు. అందులో వేసిన తర్వాత ఒక 24 అవర్స్ కానీ 12 అవర్స్ కానీ పక్కన పెడితే ఆ యూరిన్ అంతా వంపేసిన తర్వాత ఆ కలర్ గాని చేంజ్ అయ్యిందంటే, వైట్ రైస్ వేస్తాము పచ్చివి, అది పసుపచ్చిగా మారింది అంటే వీళ్ళకి జాండీస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్ అనమాట. సో అప్పుడు నాటు వైద్యాలకి వాటికి వెళ్ళేవారు. ఇప్పుడు భయపడి మళ్ళీ హాస్పిటల్స్ కి వెళ్తున్నారు కాబట్టి దాని సిమ్టమ్స్ చూడండి. స్కిన్ అండ్ వైట్ పోర్షన్ ఆఫ్ ది ఐ, ఈ కంటిలో వైట్ పోర్షన్ ఉంది కదండి, తెల్లగుడ్లు అంటారు. ఆ తెల్లగుడ్డు స్కిన్ ఎల్లో కలర్ లో మారిపోతూ ఉంటుంది అనమాట.
నెక్స్ట్ ఇక్కడ డయేరియా కూడా వన్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్ డిసీజ్ అండి. సో డయేరియా అనేది ఏంటంటే వాటరీ మోషన్స్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ ఎంత ఫ్లోలో వస్తుంది మనకి, అలాగా వీళ్ళకి జాడించి కొట్టడం అనమాట. సో 1 or 2 hours కూడా గ్యాప్ ఉండదు, కంటిన్యూషన్ గా మనకి లూజ్ మోషన్స్ అనేది అయిపోతూ ఉంటుంది. అసలు కారణం ఏంటి అంటే గనక ఇరిటేషన్ ఇన్ స్టమక్ లైనింగ్ డ్యూ టు వైరస్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. చెప్పాను కదండి, వాటర్ లో కానీ ఫుడ్ లో కానీ లేకపోతే బయట నుంచి వచ్చే పొల్యూషన్ త్రూ కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలో ఎంటర్ అయిపోతే ఈ చిన్న ప్రేగుల్లో చోటు చేసుకుని అది ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అది పెద్ద ప్రేగులకు ట్రాన్స్మిట్ చేస్తుంది. సో అది పెద్ద ప్రేగులు అనేది 5 meters మనంత బరువు దూరం ఉంటుంది కదండి. అందులో ఎక్కడ నచ్చితే అక్కడ ఫ్యామిలీని క్రియేట్ చేసేస్తాయి కాబట్టి ఇరిటేట్ చేసేస్తూ ఉంటాయి. అప్పుడు మనకి హెడేక్ స్టార్ట్ అవుతుంది, లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే ఆకలి ఉండదు. క్రాంప్స్ అంటే కనుక పట్టేయడం, గట్టిగా పట్టేస్తాయి. ఇప్పుడు మజిల్ క్రాంప్స్ అంటారు, పిక్కలు పట్టేయడం అలాంటివి అంటారు కదండి. ఇలాగే పొట్టలో కూడా ఈ కండరాలు పట్టేసినట్టు నొప్పి, వామిటింగ్స్, వాటరీ స్టూల్స్, నాజియా, వికారంగా అనిపించడం, ఇలాంటివన్నీ కూడా ఈ డయేరియాలో చూస్తాం అనమాట. దాన్ని డయేరియా అంటారు. ఇంకా వామిటింగ్స్ వచ్చినప్పటికి ఒకేసారి పంపింగ్ ఫ్లో అయిపోద్ది అనమాట. ఫ్లో ఎక్కువ అయిపోద్ది. ఇంకా అంటే ఒక లోటెడ్ గాని లేదా ఒక మగ్గుడు గాని ఒకేసారి ఈ వామిటింగ్ కలెక్ట్ చేస్తే అంత యూజ్ ఆఫ్ అమౌంట్ లో ఈ వామిటింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. దీనికి ఏంటి అంటే అలర్జీస్, ఓవర్ ఈటింగ్, ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు. ఈ ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటి, ఎప్పటికప్పుడు మనం వండుకుని తినాలి అని చెప్పేసి ఏ పూటకి ఆ పూట మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుని తినాలి అనేది ఎన్నో సార్లు మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. సో మార్నింగ్ వండింది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి నైట్ కి తినడం, నైట్ వండింది మళ్ళీ 2 days 3 days తర్వాత ఈ ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోరేజ్ మెథడ్ లోకి వెళ్ళి ఆ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు డైరెక్ట్ గా తీసుకుని తినేస్తారు. కొంతమంది ఏంటంటే తీసిన వెంటనే వేడి చేసి మళ్ళీ తినేస్తూ ఉంటారు. ఇది రాంగ్ ప్రాసెస్ అండి. సో ఇన్ కేస్ 1 or 2 items మిగిలిపోయినా ఎవరికైనా ఇచ్చేయడానికో లేదు అంటే ఏ కుక్కలకో వీటికో పెట్టేయాలి తప్పించి మనం పిసినారితనం చేస్తే గనక ఈ బ్యాక్టీరియా వైరస్ వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయవలసి వస్తుంది అనమాట. ఒక ప్రాబ్లం అయిన మిగతా ఆర్గాన్స్ కూడా దీనికి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. దీంతో పాటు కాన్స్టిపేషన్. సో ఎప్పుడైతే మనం ఈ ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడైతే మనము వండిన ఐటమ్స్ మూతలు పెట్టమో, లిడ్స్ ఉంటాయండి, ఆ మూతలు పెట్టకుండా ఓపెన్ గా వదిలేస్తే దానికి వైరస్ బ్యాక్టీరియా చేరిపోయినా ఏవైనా ఇన్సెక్ట్స్, ఈగలు, దోమలు, దీంతో పాటు బల్లి పిల్లలు, కాక్రోచ్, ఇలాంటివన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఏది టచ్ చేసిందో, ఏది మనకి తినేసి బయటకు వచ్చిందో లేదో మనకు తెలియదు, చూడం, ఆ ఫుడ్ మీద క్యాప్ లేకపోవడం వల్ల. అదేం చేస్తాం, మనం ఆకలితో వచ్చినప్పుడు హరీబరీగా గబగబా వడ్డించుకుని శుభ్రంగా తినేస్తాము. అది లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలోనే వండుకోవడం అలవాటు చేసుకోవాలి. ఏ పూటకి ఆ పూటే వండి తినాలి తప్పించి మనం ఈ స్టోరేజ్ మెథడ్ అనేది ఎక్కువగా చేసుకోకూడదు అనమాట. నెక్స్ట్ కాన్స్టిపేషన్ కి వచ్చిన తర్వాత, కాన్స్టిపేషన్ ఏంటంటే మలబద్ధకం అంటాం కదండి. మనం ఇందాక డిస్కస్ చేసుకునే విధంగా ఏ రోజుకి ఆ రోజు మనం మోషన్ పాస్ చేయకపోతే 2 times మనం మోషన్ పాస్ చేయాలి. ఎందుకంటే 3-4 times మనం 24 hours లో క్వాంటిటీ ఫుడ్ చూసుకుంటే ఈ మాత్రం తింటాం మనం. లిక్విడ్స్, సెమీ సాలిడ్స్, సాలిడ్స్ అన్ని కలిపి ఏదైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అది లివర్ తీసుకుని ఎంజైమ్స్ త్రూ ఎనర్జీ కన్వర్ట్ చేయడానికి, అది బ్లడ్ లోకి మళ్ళీ మారడానికి దానిపైన చేస్తుంది. ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్ కి వచ్చి పెద్ద ప్రేగులకు వచ్చి మనకి పుల్లప్ అండ్ పుషప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకి ఆ మోషన్ వస్తుంది, తొందరగా నువ్వు వాష్రూమ్కి వెళ్ళు అని ఇండికేషన్. ముందు స్టమక్ వెళ్ళి స్టమక్ నుంచి బ్రెయిన్ కి అనేది చేరవేస్తుంది. అందుకే స్టమక్ ని సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసి అంటారు. న్యూరో ట్రాన్స్మిటర్ గా మన గట్ స్టమక్ పనిచేస్తాయి అనమాట. అప్పుడు ఇక్కడ ఏంటంటే మజిల్ క్రాంప్స్ ఎక్కువగా ఉంటాయి, వామిటింగ్స్ వస్తుంటుంది, అలాగే బౌల్ మూమెంట్ అనేది స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది, నొప్పి, మంట, ముక్కినప్పుడు గట్టిగా ముక్కవలసి వస్తూ ఉంటుంది, అక్కడ కండరాలు బిగిసిపోయినప్పుడు లోపల ఏమన్నా రచ్చర్ అయిపోతానే భయం, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతుంది. కాన్స్టిపేషన్ వల్ల ఫీజర్స్ డెవలప్ అయిపోతాయి, దీంతో పాటు పైల్స్ దాకా దారి తీస్తుంది అనమాట. నెక్స్ట్ మ్యామ్, అయితే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే పూర్ డైట్ న్యూట్రిషన్ అండి. ఈ పూర్ డైట్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు చెప్పినట్టుగానే మనం తీసుకోవాల్సిన ఆహారంలో వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ మెయిన్. ఫైబర్ అనేది డైటరీ ఫైబర్ అయి ఉండాలి,
అలా తీసుకోకపోవడం వల్ల ఏ పూటకు ఆ పూట వండి వేడివేడిగా తీసుకోకపోవడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అన్నమాట. ఓకేనండి. స్మోకింగ్, చుట్టా, బీడి, సిగరెట్ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు మానుకోవడానికి ట్రై చేయాలి. ఇందులో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి ఇక్కడ మౌత్ టు యానస్ ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో ఆ ఆర్గాన్స్ అన్ని కూడా ఈ స్మోకింగ్ వల్ల ప్రాబ్లమ్స్ కి గురవుతాయి అనమాట. నెక్స్ట్ స్ట్రెస్ కూడానండి. స్ట్రెస్ గురైన వాళ్ళు మీకు చెప్పాను కదండి, మన పొట్టలో గట్ అండ్ స్టమక్ లో సెరిటోనిన్ హార్మోన్ అనేది ఇక్కడ రిలీజ్ అవ్వాలి. ఓకేనండి. ఈ సెరిటోనిన్ అనే హార్మోన్ హ్యాపీ హార్మోన్ అంటారు. ఎప్పుడైతే ఆందోళనకి ఒత్తిడికి గురైనప్పుడు కడుపులో గాబరాగా వచ్చేసి కొంతమందికి ఈ భయంకరమైనవి ఏమైనా చూసినా, షాక్ న్యూస్ ఏమైనా చెప్పినా ఆందోళనకు గురయ్యి గబగబా వాష్రూమ్ పరిగెట్టేస్తూ ఉంటారు. తెలియకుండానే మోషన్ పాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. టాక్సిన్స్ అంటే మన బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవుతా ఉంటుంది. సెల్స్ అన్ని కూడా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవ్వకుండా టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా బాడీలో లేకుండా ఉండాలి అంటే లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఫ్రెష్ గా ఉన్నవి తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అందులో హై రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి టాక్సిన్స్ లేకుండా బాడీని డిటాక్సిఫికేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. జెనెటికల్ గా కొన్ని ఆర్గాన్స్ డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. పైల్స్ అవనివ్వండి, లేదా గ్యాస్ట్రైటిస్ అవనివ్వండి, ఐబిఎస్ అవనివ్వండి, ఇలాంటివి జెనెటికల్ గా కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. వాళ్ళు ముందు నుంచే ప్రికాషన్స్ తీసుకుంటే అది మళ్ళీ డిసీజ్ గా కన్వర్ట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. డ్రగ్స్ దగ్గరికి వచ్చినప్పటికి ఇప్పుడు డోలో 650 పారాసిటమాల్ అంటాం కదా, ఈ సల్ఫర్ కాంబినేషన్ ఉన్నవి, సల్ఫర్ కాంబినేషన్ పాటు యాంటీ పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్, అలాగే యాంటీ డిప్రెషన్ డ్రగ్స్, ఇంకా అదర్ ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో యాంటీ వైరల్ అండ్ యాంటీ ఫంగల్ ఇలాంటివి ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయడం వల్ల, తీసుకోవడం వల్ల మన ప్రాబ్లమ్స్ ని బట్టి ఈ డ్రగ్స్ లో ఉన్న ఆ కంటెంట్ ఏదైతే ఉందో కెమికల్ ప్రాసెస్ అది మెయిన్ దేని మీద వర్క్ చేస్తుంది అంటే స్టమక్ లో. ఎందుకు హెచ్సిఎల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇందులో ఉన్న మెడిసిన్స్ దాని మీదకి వెళ్ళిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డెవలప్, మంట, అలాగే గొంతులోకి వచ్చినట్టుగా తిన్నది రిగర్జిటేషన్ అంటారు. కొంచెం తిన్నా, మామూలుగా తిన్నా సరే కొద్దిగా నోట్లోకి వచ్చినట్టు ఫీల్ అవుతా ఉంటారు. అలాంటివన్నీ కూడా ఈ డ్రగ్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చూసుకోవాలండి. వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లోపలికి వెళ్ళిపోయింది అంటే గనక ఈ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తాయి. అండ్ మనకి ఇన్యాక్టివిటీగా ఉన్నా సరే బద్ధకంగా ఉండకూడదు. ఎప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ చేస్తూ ఉండాలి. ఏరోబిక్ ఆర్ ఎనరోబిక్ 20% ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ మనం చేస్తే ఆ స్వెట్ త్రూ కూడా కొన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మన ఆర్గాన్స్ హెల్దీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. ఇవన్నీ కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనం ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ లో ఉండడం వల్ల చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మ్యామ్, ఇందులో మనం ఎక్కడ పూర్గా ఉన్నాం అనేది చెక్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా. స్మోకింగ్, ఆల్కహాలా, లేకపోతే ఎక్కడ ఏ ప్రాబ్లం జరుగుతుంది అనేది గమనిస్తే దాన్ని కంపల్సరీ మనం క్విట్ చేయాలి. ఇక్కడ క్విట్ చేయవలసింది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. లిమిట్ కన్జంప్షన్ ఆఫ్ స్పైసీ ఫుడ్ కూడా మనకి నోటి రుచులు చూసుకుంటే శరీరానికి నచ్చదండి. ఆర్గాన్స్ కి నచ్చినవి కావలసినవి ఇవ్వాలి. ఆల్కలిన్ ఫుడ్ ఎక్కువగా ఇవ్వాలి తప్పించి ఎసిడిక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. ఏంటవి? కాఫీ, టీలు, ప్లస్ పొద్దున్నే స్పైసీగా ఉన్న సాంబార్ ఇడ్లీ, లేదు అంటే కొంచెం చట్నీలు అవి కారంగా ఉండేటట్టు పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కువగా వేసి కారంగా ఉన్న చట్నీలు, ఇలాంటి ఉదయమే మనం తీసుకోవడం వల్ల మన బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా ఫాస్టింగ్ ని బ్రేక్ చేస్తుంది. కాబట్టి అంటే నిన్న మీరు 9 o'clock కి తిన్నారా, 10 o'clock తిన్నారా, 9 PM ఆర్ 10 PM ఆర్ 11 PM ఆ టైంలో తీసుకున్నది మార్నింగ్ మళ్ళీ మీరు 8 o'clock కి 12 hours అవుతుంది, ఆర్ 10 o'clock కి 12 hours అవుతుంది, 10 to 10. సో ఆ 12 hours లో మనం వాటర్ కానీ ఫుడ్ కానీ ఏది ఇవ్వము. ఆ ఇవ్వలేని ప్రాసెస్ లో హెచ్సిఎల్ అనే దాని పనే చేస్తూ ఉంటుంది, లోపల ప్రొడక్షన్ జరిగిపోతూ ఉంటుంది. పొద్దున్నే మీరు వేడి టీ ఆర్ కాఫీ ఆర్ స్పైసీ ఫుడ్ రిలేటెడ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే మనం తింటామో, మంచి ఊతప్పులు, పెసరట్టు ఉప్మాలు, దోశలు, మంచి మసాలా అందులో బాగా పెట్టి ఈ బోండాలు, బజ్జీలు ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల ఆ హెచ్సిఎల్ మీద ఎప్పుడైతే ఎసిడిక్ ఫుడ్ వేసామో బగ్గుమని మంట, నొప్పి, తట్టుకోలేనంత క్రాంప్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి. సో స్పైసీ ఫుడ్ ఎప్పుడు కూడా పొద్దున్నే ఉండకూడదు. మార్నింగ్ అది మధ్యాహ్నం నైట్ అయినా కొంచెం పర్వాలేదు కానీ
మార్నింగ్ మాత్రం స్పైసీ ఫుడ్ ని అవాయిడ్ చేయండి. అండ్ అలాగే 2 to 3 లీటర్స్ ఆఫ్ డైలీ వాటర్ అనేది ఇంటేక్ అనేది పెంచుకోవాలండి. గంటకు ఒక గ్లాస్ చెప్పున అకార్డింగ్ టు యువర్ బాడీ వెయిట్ మనం ఇంటేక్ వాటర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే స్లోగా ఫ్లష్ అవుట్ చేస్తూ అబ్జార్ప్షన్ చేసుకుంటూ మన టాక్సిన్స్ అనేది బాడీ నుంచి డిటాక్సిఫికేషన్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ ఈ హెచ్సిఎల్ ఎప్పుడైతే ప్రొడక్షన్ జరుగుతుందో దాని మీద మీరు వాటర్ ఆల్కలిన్ కాబట్టి వాటర్ ఎసిడిక్ కాదండి, ఆల్కలిన్ కాబట్టి ఆల్కలిన్ వాటర్ ఎప్పుడైతే వెళ్తుందో అందులో డిజాల్వ్ అయిపోయి మనకు ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మంచిగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అందుకే బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour ఫుడ్ కంపల్సరీ ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి అని చెప్పి వెల్నెస్ కోచెస్ అందరూ కూడా మీకు గైడ్ చేస్తారు. ఎందుకు తినక ముందు ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా అందులో స్పైసీ ఉన్న కారం, పులుపు, మసాలా, ఆయిల్స్ ఏవి తగిలినా ఇది ఈజీగా అబ్జార్ప్షన్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేయనివ్వదు ఈ వాటర్. ఆఫ్టర్ ఎందుకు తీసుకోవాలి అంటే తిన్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అవ్వాలి అని చెప్పేసి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ అలా వర్కింగ్ అనేది చేస్తుంది అనమాట. ఇన్క్లూడింగ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉండేటట్టు మనం చూసుకోవాలండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లో అవనివ్వండి, లంచ్ లో, డిన్నర్ లో, స్నాక్స్ లో ఎప్పుడు కూడా డైటరీ ఫైబర్ అనేది కంపల్సరీ వెళ్ళాలి. పీచు పదార్థాలు ఆ ఒట్టి బౌల్లో వేసుకుని చక్కగా ఒక స్నాక్ లాగా మీరు గోరు చిక్కుళ్ళు లైట్ గా ఆఫ్ బాయిల్ చేసుకుని తినచ్చు. లేదు అంటే చిక్కుడు జాతి, బరబటీలు, దీంతో పాటు బీరకాయ, బెండకాయ ఒట్టి కర్రీస్ కూడా మీరు తినచ్చండి. రా మెటీరియల్స్ తినలేని వాళ్ళు రా మెటీరియల్ తింటే ఇంకా మంచిది. పచ్చి చాలా మంది దొండకాయలని, కొన్ని దోసకాయలు ఇలాంటివి తినేస్తూ ఉంటారు, చాలా మంచిది అది. సో అలాంటి అలవాట్లు చేసుకోవడం వల్ల వీఆర్ సేఫ్ జోన్ అనమాట. నెక్స్ట్ మ్యామ్. అయితే వరస్ట్ ఫుడ్ ఏంటి అంటే కనుక మనకి గ్యాస్ట్రిక్ కి పడలేనివి ఏంటి, ఆల్కహాల్ అండి. ఇందులో ఇథనాల్ అనే కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ అలవాటు నవేడేస్ లేడీస్ కూడా చాలా బీభత్సంగా, మొన్న నేను చూసాను లైవ్ లో, చాలా బీభత్సంగా తాగుతున్నారు లేడీస్ కూడా. సో అదేంటో అఫీషియల్ అనుకుంటున్నారో లేకపోతే ఒక ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నారో లేదా ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారో తెలియట్లేదు కానీ ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఆల్ ఏజ్ గ్రూప్స్ కి ఇది హ్యాబిచువల్ అయిపోయింది. ఈ ఇథనాల్ కంటెంట్ అనేది బాడీకి వెళ్ళిన తర్వాత ఈ మౌత్ టు యానస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దీని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ అలాగే యానిమల్ ప్రోటీన్ అనేది మాంసం ద్వారా రెడ్ మీట్ ఏవైతే ఉన్నాయో, బీఫ్ ప్లస్ పిగ్, నెక్స్ట్ కొన్ని ఉడుములని రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. బాయిలర్ చికెన్ కూడా మంచిది కాదండి. ఎందుకంటే అది పక్వానికి రావడానికి ఇంజెక్షన్స్ చేస్తున్నారు. 45 days లోనే అది పక్వానికి వచ్చేసి చక్కగా ఒక కోడిలా తయారైపోతుంది. కాబట్టి మీరు తినాలనిపిస్తే కనుక సొంటిం కూడా దొరుకుతుంది, నాటుకోడి దొరుకుతుంది, దాంతో కొద్దిగా మనం సాటిస్ఫై అవ్వాలి తప్పించి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్సెప్టెన్సీ అబ్జర్ప్షన్ చేసుకుని డైజెషన్ అవ్వడానికి చాలా టైం టేకిన్ అనమాట. 72 hours మీరు బిర్యానీ నాన్ వెజ్ తో తినండి, 72 hours తర్వాత అది డైజెషన్ అయ్యి మోషన్ గా ఇదవుతుంది. ఫ్రీ మోషన్ అనేది తెల్లవారికి అవ్వదు బిర్యానీ అండ్ నాన్ వెజ్ తిన్నప్పుడు. అదే నేను ఇందాక చెప్పిన ఫైబర్ ఫుడ్ కానీ లేదా సాఫ్ట్ ఫుడ్ తినండి, పొద్దున కాలం ఈజీగా మనకి మోషన్ అనేది ఫ్రీ అయిపోద్ది. ఈ బిర్యానీ, చికెన్ ఆర్ మటన్ ఆర్ ప్రాన్స్ ఏవైతే తింటున్నారో ఈ యానిమల్స్ రిలేటెడ్, అది తిన్నప్పుడు మోషన్ అనేది మార్నింగ్ ఫ్రీగా అవ్వదు. ఇన్ కేస్ అయినా సరే స్మెల్ బ్యాడ్ గా ఉంటుంది, జిగురుగా, బంకగా ఇలాగ ఉంటుంది తప్పించి మోషన్ అనేది మీ బేషన్ లో పైకి తేలాలి. పైకి తేలితేనే సఫిషియెంట్ ఫైబర్ అనేది మనకు దొరుకుతుంది అనేది మెయిన్ ఇండికేషన్ అండి. సో ఫైబర్ అనేది కంపల్సరీ మనకి 20 to 30 grams పర్ డే ఎవ్రీ డే తీసుకోవాలి. అంత వెళ్తుందా లేదనేది గమనించండి. ఇలాంటివి ఎక్కువగా నోటు రుచులు చూసుకుంటే హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కూడా చాలా మందికి అలవాట్లు చేసుకుని ఇవి కలిపేసుకుంటున్నారు టీల్లో, కాఫీలో, మిగతా లిక్విడ్స్ లో. అండ్ కాఫీలో కూడా కెఫిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాఫీ మరి అందరూ డాక్టర్స్ తాగమంటున్నారు కదండి. మన బ్రెయిన్ సెల్స్ స్టిమ్యులేట్ అవుతుంది, సెల్స్ యాక్టివేట్ అవుతుంది, కొంచెం ఉత్తేజం, ఉల్లాసంగా అంటారు. అందులో ఉన్న కెఫిన్ అనేది నిజమే బ్లడ్ న్యూరో సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది, దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. కానీ అందులో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేస్తున్న సంగతి తెలియదు అనమాట. దీన్ని మనం అవాయిడ్ చేయాలి. అలాగే షుగర్ స్వీట్నర్, బెవరేజెస్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, ఫ్యాటీ ఫుడ్స్ ఉన్నవి. ఈ గ్లూటాన్ అంటే ఏం లేదండి, బార్లీ కంటెంట్ ఐటమ్స్ అండ్ దీంతో పాటు గోధుమల్లో ఉండే ప్రోటీన్ ని గ్లూటాన్ అంటారు. అవి ఎక్కువగా కూడా కన్జ్యూమ్ చేయడం వల్ల కరెక్ట్ కాదు. ఇప్పుడు బ్రెడ్స్ లోనో
కొన్ని బేకరీ ఐటమ్స్ లో ఈ గ్లూటాన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. గ్లూటాన్ ఫ్రీ ఉన్నవి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా డేంజర్ జోన్ లోకి తీసుకెళ్తుంది. హై ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ చేసి 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 మరగబెట్టి మరిగించి మళ్ళీ దాన్ని స్టోరేజ్ మెథడ్ లో పెట్టి ఈ హై ప్రాసెస్డ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. హై ఫాడ్ మ్యాప్ ఫుడ్స్ ఉన్నాయండి. ఏం లేదు, దీన్ని ఏమంటారంటే పులిసినవి గాని పొలియబెట్టి వండినవి అంటే 2-3 రోజులు అలా ఉంచేస్తే గనక పులిసిపోతా ఉంటాయి కదండి. అంత మరీ పులుపుగా ఉన్నా సరే ఎసిడిటీ ఫామ్ అయినప్పుడు ఇది తింటే గనక మళ్ళీ పుండు మీద కారం జల్లినమాట. ఇందులో ఆనియన్ లో కూడా సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఆనియన్ గార్లిక్ వీటిల్లో కూడా ఎక్కువగా స్పైసీగా ఉంటుంది కాబట్టి తక్కువ తక్కువ తినాలి తప్పించి ఆనియన్ అంటే తల్లి చేసిన మేలు ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అని చెప్పేసి ఒక సామెత ఉంది. అలా అన్నారు కదా పూర్వీకుల కానించి. ఎక్కువ ఉల్లిపాయలు తినేస్తే నేను చాలా బాగుంటాను చక్కగాను కాదు, ఎక్కువ ఇప్పుడు కూడా హై డోసెస్ అయినా లో డోసెస్ అయినా చాలా డేంజర్ టు అస్. మనం ఎందుకు అంటే తక్కువ మీడియం లో చక్కగా మెయింటైన్ చేసుకోవాలి తప్పించి ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే తక్కువ తీసుకుని. ఎందుకంటే సల్ఫర్ ఉంటుంది ఇందులో. ఈ సల్ఫర్ అనేది హెచ్సిఎల్ మీద చాలా డేంజర్ జోన్ లోకి తీసుకెళ్లే ప్రాసెస్ చేస్తుంది అనమాట. అందుకని ఎక్కువగా తీసుకోకుండా చూసుకోండి. అలాగే సాల్టీ ఫుడ్స్, సాల్ట్ ఎక్కువగా లేకపోయినా చాలా మంది తినరు. చిప్స్ ఇలాంటి వాటిల్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఐటమ్స్ నిలవ ఉండడానికి ఉంచుతారు. నిలవ పికిల్స్ జాడీలు పెడతారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి. సో అది కొంచెం జాగ్రత్తలు వహించండి. సాల్టీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్. స్పైసీ ఫుడ్స్ కూడా ఎక్కువగా ఉండకూడదు. షుగరీ ఫుడ్స్ ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. మీ దగ్గర పెట్టుకుంటే కనుక ఏది యూజ్ అవుతుందో తెలుస్తుంది. నెక్స్ట్ మ్యామ్. అయితే మనకు కావాల్సినవి ఏంటి అంటే కనుక మన స్టమక్ హెల్దీగా, చూసారా నవ్వుతుంది స్టమక్, హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఉండాలి ఆర్గాన్ అంటే మనకి కావాల్సినవి లీఫీ గ్రీన్స్. ఈ లీఫీ వెజిటబుల్స్ ఎందుకంటే ఫైబర్ ఫ్లో అనేది బాగా దొరుకుతుంది, పీచు పదార్థం దొరుకుతుంది కాబట్టి గట్ హెల్త్ కి బాగా పనిచేస్తుంది, ఫ్రీ మూమెంట్ ఇవ్వడానికి. అలాగే పైనాపిల్ అండ్ పపాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ పపాయలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫైబర్ దొరుకుతుంది కాబట్టి పైనాపిల్ ఎంజైమ్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ మీద బాగా వర్కౌట్ చేస్తుంది అనమాట. అందుకనే స్కిన్ గ్లో బాగుంటది. పపాయ తిన్న రోజు మీరు అబ్జర్వ్ చేయండి, పపాయ కూర వండుకుని తిన్నా పచ్చిది, లేదా పపాయ ఫ్రూట్ తిన్నా సరే మనకి ఉదయంకి కానీ సాయంత్రం కానీ 4 hours 5 hours తర్వాత హ్యాపీగా ఫ్రీ మోషన్ అయిపోద్ది అనమాట. అలాగే పైనాపిల్ తిన్నప్పుడు కూడా ఆ పీచు పదార్థాలు జారీ గుణంకి ఎక్కువగా చేస్తాయి కాబట్టి పుషప్ చేస్తుంది కాబట్టి చాలా ఫెంటాస్టిక్ రిజల్ట్ చూస్తాము. అలాగే యోగట్ కూడా మనకి పెరుగు వీటితో ప్రోబయోటిక్స్ న్యాచురల్ గా దొరుకుతుందండి. ఈ ప్రోబయోటిక్స్ న్యాచురల్ గా దొరికి వాటిని గట్ హెల్దీగా ఉంచడానికి తయారు చేస్తుంది. మనం ఇవి లేకపోవడం వల్ల ఆర్టిఫిషియల్ గా మనం పంపించవలసి వస్తుంది కొన్ని ఐటమ్స్ లో. క్యారెట్ కుకుంబర్ కూడా గట్ ఫ్రెండ్లీగా జరుగుతుంది. అందుకనే పచ్చి క్యారెట్లు పచ్చి కుకుంబర్ తినండి రా మెటీరియల్ అని చెప్పేసి అనడానికి. మీరు జ్యూస్ చేసుకున్న వడబోసి తినకూడదు. ఎప్పుడు కూడా ఆ కంటెంట్ ఏదైతే ఉందో పీచు పదార్థంతో పాటు మీరు తాగాలి తినాలి తప్పించి. చాలా మంది బీట్రూట్ క్యారెట్ జ్యూసులు చేస్తారు, ఫైబర్ అంతా వడబోసేస్తారు, పైన జాలీలో ఉండిపోద్ది, కిందకి రసం మాత్రమే దిగుతుంది. అందులో లెమన్ అనో లేదా పెప్పర్ అనో సంథింగ్ ఏవో రెసిపీలు చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి మీరు వడబోసి మాత్రం తాగొద్దు. ఈ వడబోయడం వల్ల ఫైబర్ కంటెంట్ అంతా మీరు వేస్ట్ చేసేస్తున్నారు. ఆ ఫైబర్ తో పాటు మనం తాగడం తినడం వల్ల ఈ గట్ హెల్త్ కి ఫ్రెండ్లీ అవుతుంది, చక్కగా క్లీనప్ జరుగుతుంది. ఇంటెస్టైన్స్ అన్ని క్లీనప్ అయిపోవాలి, ప్రాపర్ గా క్లీనప్ అయిపోతేనే. ఒక రూమ్ కడగాలంటే మనకు బకెట్ వాటర్ కావాలి, కంపల్సరీ 2 బకెట్లు. ఒక చెంబుడు వాటర్ తోనో ఒక మగ్గు వాటర్ తోనో నేను క్లీనప్ చేసేస్తాను రూమ్ అంతా అంటే అయిపోతుందండి. ఎక్కడ డస్ట్ అక్కడే ఉంటుంది, వేస్ట్ మెటీరియల్ అంతా కూడా క్లీనప్ అవ్వదు. లైక్ మన బాడీ కూడా అంతే. గట్ క్లీనప్, గట్ అంటే ఏం లేదండి, ఇంటెస్టైన్స్, స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్స్ చుట్టూ ప్రేగులు, ఆ గోడలకి అంటుకుపోయిన వేస్ట్ మెటీరియల్ ని గట్ అంటారు. ఓకేనండి. సో నాకు ఫ్రీ మోషన్ అయిపోయింది పర్లేదు, నా టమ్మీ లూజ్ అయిపోయింది హ్యాపీగా ఉన్నాను అనుకుంటారు కానీ ఆ గోడలకు అంటుకుపోయి ఉంటుంది. మీరు ఫైబర్ తినకపోతే గనక, ఎక్కువగా తీసుకోకపోతే అంటుకుపోయి ఉంటుంది కాబట్టి ఆ అంటుకుపోయి ఉండి అక్కడ ఈ వైరస్ బ్యాక్టీరియా వెళ్ళి ఫ్యామిలీస్ ని క్రియేట్ చేస్తుంది. అందుకని చెప్పేసి మనకి లేనిపోయిన సమస్యలు అక్కడి నుంచే మొదలవుతాయి. అందుకనే రా మెటీరియల్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ హోల్ గ్రెయిన్స్ లో కూడా మనకి గట్ ఫ్యూయిల్ లా పనిచేస్తుంది. సో ఏమంటారంటే జొన్నలు, సజ్జలు, రాగులు, గోధుమలు ఇలాంటివన్నీ కూడా ఈ గ్రెయిన్స్ లోకి వస్తాయి. బీన్స్ అంటే గనక మనకి చిక్కుడు జాతి గింజలు, రాజ్మా,
బీన్స్ గింజలు ఇలాంటివి ఎక్కువగా, మినుములు, పెసలు ఇవన్నీ కూడా ఈ బీన్స్ కి సంబంధించినవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవాలండి. ఎందుకంటే ఫైబర్ ని బూస్టప్ చేస్తుంది. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ డ్రింక్ వాటర్. ఎందుకు బాడీ ఎప్పుడు హైడ్రేట్ గా ఉండాలి, డిహైడ్రేట్ అయిపోకూడదు. గంటకు ఒక గ్లాస్ చొప్పున కంపల్సరీ మనం అలవాటు చేసుకోవాలి. అలవాట్లు లేవు, చేసుకోవాలి తప్పదు. దాన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అంటారనమాట. ఈ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఎప్పుడైతే మనం చేసుకోమో, పొద్దున లెగిసి నుంచి నైట్ పడుకునే వరకు ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నవి, మనకు కావాల్సినవి ఉన్నవి చేసుకోకపోతే కంపల్సరీ హాస్పిటలైజేషన్ అవ్వాలండి. ఏదో ఒక ప్రాబ్లం తో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ వేలు లక్షలు పోసినా గ్యారంటీ అనేది లేదు. సో అందుకని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. అందరం హెల్దీగా హ్యాపీగా డైజెస్టివ్ సిస్టమ్ ని మనం మెయింటైన్ చేద్దాం. నెక్స్ట్ మ్యామ్. సో మనకి వండర్ఫుల్ గా మన కాస్మోలైఫ్ న్యూట్రిషన్ లో రీఫ్రెష్ ఎనర్జీ డ్రింక్, ఇందులో మనకి నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. బాడీని డిటాక్సిఫికేషన్ చేస్తుంది యాజ్ వెల్. ఎందుకంటే హై రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. దీంతో పాటు కంటెంట్స్ కూడా ఇందులో అన్ని కూడా ఎసిడిటీ రెగ్యులేటర్ ఉంది కాబట్టి మన బాడీలో ఉన్న వేడి, చాలా మందికి నా ఒళ్ళు వేడిగా ఉందండి, అగ్గిలా కాలుతూ ఉంటుంది అంటే మన బాడీలో ఎసిడిటీ ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది అని అర్థం. ఈ మన బాడీలో ఎసిడిటీ వేడిని ఇది తగ్గిస్తుంది. ఎసిడిటీ రెగ్యులేటర్ ఏం చేస్తుంది అంటే యూరిన్ ద్వారా, చెమట ద్వారా, మోషన్ ద్వారా బయటికి ఎప్పుడైతే మీరు రిఫ్రెష్ తాగిన తర్వాత యూరిన్ చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం తాగిన వాళ్ళు వేడిగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే వేడిగా బయటకు వచ్చేస్తూ ఉన్న ప్రాసెస్ లో బాడీ అంతా హీట్ లేకుండా నార్మల్ టెంపరేచర్ లోకి వస్తూ ఉంటే కనుక సెల్స్ హెల్దీగా హ్యాపీగా ఉంటాయి అనమాట. సో హెల్దీగా హ్యాపీగా ఉండాలంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఇవ్వాలి. అలాగే గ్యాస్ట్రిక్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. నొప్పి రాకుండా డైజెషన్, గ్యాస్ట్రిక్ నొప్పి, మంట, డైజెషన్ అవ్వట్లేదండి, నాకు బ్లోటింగ్ సెన్సేషన్ ఉంది, ఫ్రీ మోషన్ అవ్వట్లేదు అనే వాళ్ళందరికీ కూడా వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ మన కాస్మోలైఫ్ రిఫ్రెష్. ఎందుకంటే ఇందులో మనకి గ్రీన్ టీ, లెమన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. లెమన్, జింజర్, అశ్వగంధ ఇలాంటి పుదీనా, వామ్ అన్నిటితో మనం మేడప్ అయి ఉంది కాబట్టి సూపర్ రిజల్ట్ అనేది విత్ ఇన్ షార్ట్ పీరియడే మీరు చూస్తారండి. అందుకే రోజుకి ఇది 4-5 టైమ్స్ తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. సూపర్ గా ఉంటుంది. పిల్లల కానించి పెద్దవాళ్ళు ఆల్ ఏజ్ గ్రూప్స్, 1 ఇయర్ బేబీ నుంచి 100 ఇయర్స్ వరకు అందరూ తాగొచ్చు, తినొచ్చు, ఎటువంటి రిస్క్ లేదు. కాబట్టి ఒక ఒక బాటిల్ మనం ఇంటందరూ కూడా ఉంటే ఒక 20 జబ్బుల నుంచి మనం బయటపడేయచ్చు అనమాట. ఓకేనండి. ఈ మౌత్ టు యానస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషన్ షేక్ లో కూడా మనకి ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ తో మనకి మేడప్ అయి ఉంది. 18 వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంది, 3.5 ఫైబర్ వెళ్తుంది, అలాగే ప్రోటీన్ వెళ్తుంది. బ్యాలెన్స్డ్ గా మనకి అమైనో యాసిడ్స్ తో మేడప్ అయి ఉంది కాబట్టి ఫ్లేవర్స్ మ్యాంగో, స్ట్రాబెరీ, వెనిలా 3 ఫ్లేవర్స్ ఉంటాయి. మీకు చెప్పాను కదండి పొద్దున్నే ఎప్పుడైతే స్పైసీ ఫుడ్, కాఫీ, టీలు బదులుగా మన రిఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ తీసుకుంటే ఇది ప్యూర్లీ ఆల్కలిన్. అది నేను చెప్పినవి ప్యూర్లీ ఎసిడిక్ ఫుడ్. ఆ ఎసిడిక్ ఫుడ్ ని అవాయిడ్ చేసి ఇక్కడ ఆల్కలిన్ ఫుడ్ అనేది మనం అలవాటు చేసుకుంటే గనక మన బాడీ ఆ మౌత్ టు యానస్ క్లీనప్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీంతో పాటు ఇక్కడ షేక్ ఎందుకు తీసుకోవాలి అంటే ఇడ్లీ, పూరి, చపాతీ, ఉప్మా, దోశల్లో స్పైసీగా పులుపు, కారం, మసాలా, ఆయిల్స్ ఇవన్నీ కూడా వేయకుండా రెసిపీలు అవ్వవు. సో అది తక్కువ వేద్దాం అనుకుంటాం, సమ్ టైమ్స్ ఎక్కువ అయిపోతా ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కువ వేద్దాం అనుకుంటాం, తక్కువ అయిపోతా ఉంటుంది. ఓకేనండి. బ్యాలెన్స్డ్ గా అయితే ఎవ్వరు ఏ లేడీ కూడా జెంట్ గాని చేయలేరు. సో అందుకని ఇక్కడ బ్యాలెన్స్డ్ గా మన కాస్మోలైఫ్ న్యూట్రిషన్ లో అన్ని కూడా ఒకే టిన్ లో మేడప్ అయి ఉంది కాబట్టి ఇందులో కారం లేదు, పులుపు లేదు, మసాలా లేదు, ఆయిల్ లేదు. ఈజీగా మనకి డైజెషన్ అవడానికి నచ్చిన ఫ్లేవర్స్, ఎమ్మి టేస్ట్ తో బాగుంటుందండి, సూపర్ గా. సో ఉదయం మనం బ్రేక్ఫాస్ట్ గా దీన్ని ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తామో ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, ఆ బ్రేక్ఫాస్ట్ కి ఈ బ్రేక్ఫాస్ట్ మనం రీప్లేస్ చేస్తే గనక 1 or 2 డేస్ లోనే మీరు డిఫరెంట్ చూస్తారు. ఏంటండి, ఫ్రీ మోషన్ అవుతుంది, మన మూడ్స్ అనేది స్వింగ్ అవ్వకుండా ఉంటాయి, కోపం, చిరాకు ఇలాంటివి పెరగకుండా ఉంటుంది. ఎందుకంటే పొద్దున్నే మనకు మంచి పోషకాలు కలిగిన బ్రేక్ఫాస్ట్ అనేది మనం చేస్తున్నాము టిఫిన్ గా. సో అందుకని లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో, అబ్నార్మాలిటీస్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో దాంతో పాటు ప్రోటీన్ అవసరం మనకి మజిల్స్ బిల్డ్ చేసుకోవడానికి, అండ్ యాజ్ వెల్ యాజ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా ఉండడానికి, ఫ్యాట్ ని రెడ్యూస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి రెడ్యూస్ చేసుకోవడానికి, లేదా గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి గెయిన్, అండ్ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడానికి ఐడియల్ వెయిట్. లేదు నాకు గ్యాస్ట్రిక్ సివియర్ గా ఉందండి అంటే గనక దీని గ్యాస్ట్రిక్ మీద కూడా బాగా సూపర్ గా పనిచేస్తుంది అనమాట. మీకు బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ గా దీన్ని యాడ్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యామ్.
లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని కూడా మన షేక్ బాగా ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుందండి. లివర్ ప్రాబ్లమ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ మెగా మ్యాక్స్ లో కూడా ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనకి మేడప్ అయి ఉందండి. ఇందులో 14 వైటమిన్స్ అండ్ 12 మినరల్స్ అండ్ 2 అమైనో యాసిడ్స్ అలాగే 22 హర్బ్స్ తో మేడప్ అయి ఉంది నేచురల్ గా. సో అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఒకేసారి మనం తినలేము తాగలేము కాబట్టి సో ఇందులో ఈ దీనిలో 60 సప్లిమెంట్స్ ఉంటాయి. ఇవి హెచ్బిని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ గట్ హెల్త్ కూడా బాగా సపోర్ట్ అవుతుంది. దీంతో పాటు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి బాడీలో టాక్సిసిటీ లేకుండా యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి డిటాక్సిఫికేషన్ చేస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. అన్ని విధాలుగా యూజ్ అవుతుందండి. అండ్ వేస్ట్ వాటర్ రిడక్షన్ కావాలి ఎవరికైనా అంటే గనక దాంతో కూడా ఇది పనిచేస్తుంది. అండ్ ఫైబర్ కాంప్లెక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా ఫైబర్ కాంప్లెక్స్. ఎందుకంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ ని యాక్టివ్ చేస్తూ మోషన్ ఫ్రీ అవ్వడానికి సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇందులో ఒక 1 స్కూప్ తీసుకుని చక్కగా ఒక 500 ml వాటర్ లో మనం కలుపుకొని చక్కగా డైలీ కన్జ్యూమ్ చేసుకోవచ్చు. లేదా 2 స్కూప్స్ కూడా వేసుకోవచ్చు. వాటర్ లో తాగిన వాళ్ళకి వాటర్ మనం ప్లెయిన్ వాటర్ తాగమంటే కొంతమంది ఇష్టపడరు. ఈ ఫైబర్ కాంప్లెక్స్ తాగితే వాటర్ వెళ్తుంది, దాంతో పాటు మనకు ఫైబర్ కూడా సఫిషియెంట్ గా అందుతుంది. లేదండి నేను వాటర్ సఫిషియెంట్ గా తీసుకుంటాను ప్రాబ్లం లేదు అంటే మీ షేక్ లో ఇది 1 స్పూన్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. 1 or 2 స్పూన్స్ వేసుకుంటే ఇంకా మంచిది. బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుందండి, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, సెల్స్ యాక్టివేట్ చేస్తుంది, గట్ హెల్త్ కి సూపర్ గా పనిచేస్తుంది. బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్ కూడా సూపర్ గా తగ్గిస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరిగిపోతా ఉంటుందో అది హార్ట్ కి బ్రెయిన్ కి రిస్క్ ప్రాబ్లం కాబట్టి సో కొలెస్ట్రాల్ కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట. అంత వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ తో ఓట్స్ ఈ ఫైబర్ తో మేడప్ అయి ఉంది కాబట్టి సూపర్ గా వర్కౌట్ చేస్తుందండి. ఎక్సలెంట్ రిజల్ట్. ఫీజర్స్, పైల్స్, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం, ఐబిఎస్ చెప్పాం కదండి. ఈ బెలూన్ సిండ్రోమ్ ఏదైతే ఉందో గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ని లోపల క్రియేట్ చేస్తుంది కాబట్టి అందుకని చెప్పేసి ఆ స్మాల్ ఇంటెస్టైన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి మనం వెళ్లకుండా ఉండాలి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ గానీ కొలనోస్కోపీలు గానీ లేదు అదరదర్ ఏవైతే లాప్రోస్కోపీలు ఇలాంటివి ఏమి చేయించుకోకుండా ఉండాలి, ఆపరేషన్ దాకా లేదా ప్రొసీజర్స్ వరకు వెళ్లకుండా మెడిసిన్స్ మనం మన బాడీలోకి ఇంజెక్ట్ చేయకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ 4 యాడ్ ఆన్ చేసుకుంటే గనక వండర్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ టు మై కోచ్ అండ్ థ్యాంక్స్ టు కాస్మ్ లైఫ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ విష్ణు సార్ అండ్ సిఓ మేడం. థ్యాంక్స్ టు మై కాస్మ్ లైఫ్ ఆల్ మెంబర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఓవర్ టు మీనా మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు మేడం ప్రతి ఒక్కరు